in his last hours, just before his crucifixion. Let's just read it. St. Luke, the 23rd chapter, and just for a moment, like a Sunday school lesson, begin with the 27th verse, I believe I got marked out here. Jesus going to Calvary. Listen as I read it. ఆయన యొక్క ఆఖరి ఘడియల్లో ఆయన సిలువ వేయబడక ముందు కొద్దిగా ముందుగా ఆదివారం బడి పాఠం మాదిరిగా 27వ వచనం ఆరంభము నేనిక్కడ గుర్తు పెట్టుకున్నాననుకుంటున్నాను. యేసు కల్వరికి వెళుతున్నాడు. నేను చదువుతుండగా ఆలకించుడి. All right, St. Luke 23:27. I believe that's where we have it. My notes got it that way. Yeah, here it is. సరే, పరిశుద్ధ లూకా 23:27. అదే మనకున్నదని నమ్ముతున్నాను. నా వివరణ అలాగున్నది. అవును, ఇక్కడ ఉన్నది. And there followed him a great company of people and women, which also bewailed and lamented him. గొప్ప జనసమూహమును ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న స్త్రీలను ఆయన వెంబడించరి. But Jesus, turning unto them, said, Daughters of Jerusalem, weep not for me, but weep for yourselves and for your children. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. For behold, the days are coming, that they shall say, Blessed are the barren, and the womb that never bare, and the paps which never gave suck. ఇదిగో గొడ్రాండ్లను, కనని గర్భములను, పాలీని స్థలములను ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి. Think today, that disgrace for to have a child. ఆలోచించండి, ఈ రోజు బిడ్డలను కనడము ఆమెకు ఒక అవమానము. చూశారా? Then shall they begin to say to the mountains, Fall on us, and high in the hills, cover us. అప్పుడు మా మీద పడుడని, పర్వతములోను మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. For if they do these things in a green tree, what shall they do in a dry? వారు ప్రతిమానుకి ఇలాగూ చేసినదేలా ఎన్నిదానికి ఏమి చేయుదురో ఎన్నిదానికి ఏమి చేయుదురో అని చెప్పాను. Speaking of the day that when women would no more want children, they want a dog or a cat or something like that, but she don't want children anymore. స్త్రీలు ఇక పిల్లలు వారికి వద్దు అని చెప్పు దినమును గురించి మాట్లాడుతున్నాను. వారికి ఒక కుక్క కావాలి, లేక ఒక పిల్లి కావాలి, లేదా అటువంటిది ఒకటి కావాలి. అయితే ఆమెకు ఇక పిల్లలు అవసరం లేదు. Why? She's old Mother Hubbard if she has a child. See? She don't want, that's the remarks of Hollywood. You don't want his woman to be an old Mother Hubbard. ఎందుకని ఆమెకు పిల్లలు ఉన్నట్లయితే ఆమె ముసలుదైన హబర్డ్ తల్లి అవుతుంది. అవును, ఆమెకు అక్కరలేదు. అదే హాలీవుడ్ యొక్క వివరణలు. తన యొక్క స్త్రీ ఒక ముసలుదైన హబ్బర్డ్ తల్లి అవుట అది ఇష్టపడదు. So he'll have some operation performed himself or her one. That'll keep her from having children. They don't want no children. కనుక ఆమె ఆ విధంగా ఉంటున్నది. వారికి బిడ్డలు పుట్టకున్నట్లుగా అతనికి కానీ ఆమెకు కానీ ఒక శస్త్రచికిత్స నిర్వహించబడుతుంది. వారికి ఎలాంటి బిడ్డలు అవసరం లేదు. Jesus spoke of it, and what did he say? At that time they'll begin to cry to the rocks and the mountains to fall on us. యేసు అది చెప్పాడు. మరియు ఆయన చెప్పిందేంటి? ఆ సమయమందు మా మీద పడుడని కొండలతోనూ పర్వతములతోనూ వారు చెప్పుదురు. She practiced birth control so she can go to parties. She can't be bothered with a baby nursing her. It'll disform her. Once she's pregnated, it'll disform her. She won't look like she used to. ఆమె బిడ్డలను కనని నియంత్రణ అభ్యాసం చేసుకుంటుంది. అందువలన ఆమె విందులకు వెలుడు కొరకై బిడ్డను పెంచుటకు ఆమె అదురు బెదురు చెందుతుంది. అది ఆమె రూపమును చెరిపివేస్తుంది. ఆమె గర్భవతి అయితే అది అలాగుండును. అది ఆమె రూపమును చెరిపివేయడు. ఆమె ఎలాగున్నదో అలాగుండదు. ఆమె యొక్క భర్త అవివేకగా ఆమె అలాగుంటానికి అనుమతిస్తాడు. అతనికి ఆమె పిల్లలను కనదు. యేసు అది పలికాడు. ఆయన చెప్పాడు,
వారు ఇది చేయుచున్నప్పుడు ఆ సమయమందు వారి మీద పరుడని రాళ్లతో చెప్పుటకు వారు వెళ్తారు. అది ప్రభు యొక్క రాకడ. They pay great sums of money for cats, dogs to mothers. That's right. She must mother something because it's a God-given nature to her. ఒక తల్లిగా ఎంతో ధనాన్ని పిల్లులకు కుక్కలకు వారు చెల్లిస్తారు. అవునది నిజం. ఒకదానికి ఆమె తల్లి, ఎందుకనగా దేవుడు ఆమెకిచ్చిన స్వభావం అది.